నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో మంటల్లో కాలి మృత్యువాత పడ్డ వ్యక్తిని పోలీసులు గుర్తించారు. తప్పు తాగిన మైకంలో మంటల్లో కాలి చనిపోయినట్లు పోలీసులు విచారణలో తేల్చారు. ఈ నెల 9న పాత ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కార్యాలయంలోని సామాగ్రితో పాటు ఓ వ్యక్తి కూడా కాలిపోయాడు. సంఘటనను పోలీసులు విచారణ చేపట్టగా కాలిపోయిన వ్యక్తి మహబూబ్ నగర్ మండలం ఎదిరే గ్రామానికి చెందిన వికలాంగుడు యాదగిరిగా గుర్తించారు. అట్టి ఫైర్ యాక్సిడెంట్ కాల్ రిసీవ్ చేసుకొని ఇమ్మీడియట్లీ ఫైర్ స్టేషన్లో కూడా అలర్ట్ చేసి అనంతరం ఫైర్ను మంటలు ఆర్పిన తర్వాత మంటలు ఆర్పి ఉన్న పాత ఎంపీడీ ఆఫీసులో చెక్ చేస్తున్నటువంటి క్రమంలో శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్లో ఒక డెడ్ బాడీ దొరకడం జరిగింది. ఎంపీడీ ఆఫీసులకు పడుకోవడానికి పోయి స్మోక్ చేస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి చిత్తు కాగితాలకు ఫైర్ అంటుకొని తద్వారా తాగిన మైకంలో ఉండి నిద్రమత్తులో ఉండడంతో అదే కాగితాల మంట ద్వారా అందులోనే కాలి చనిపోయినట్టుగా. గత కొంతకాలంగా బిజినేపల్లిలో నివాసం ఉంటూ కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు. తాగుడుకు బానిసైన యాదగిరి తాగి ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో బీడి తాగుతూ పడవేయడంతో పేపర్లు అంటుకున్నాయి. అక్కడే ఉన్న ఎలక్షన్ సామాగ్రి కూడా అంటుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ మంటలు ఇతనికి కూడా అంటుకున్నాయి. దీంతో యాదగిరి నిప్పుల్లో పడి కాలి చనిపోయాడు. అగ్ని ప్రమాద సమయంలో ఎవరు గమనించకపోవడంతో మత్తులోనే మృత్యువాత పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వాస్తవాలు తేల్చారు.